యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మీకు వేలాది మా పనులలో, మా ప్రయత్నంలో, మేము సంచరించబడిన ప్రదేశాల్లో పాక్షేమా నుంచి కాచి కాపాడవలసిన దానం బట్టి మీకు వేలాది స్తోత్రం. ఎండ వల్ల ఎలాంటి అస్వస్థతలు ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడ చేతన కాపాడిన దానం బట్టి కూడా మీకు వేలాది స్తోత్రం. సహాయం దయచేయండి. క్రైస్తవ కోరిక గృహంలో జరుగుతున్న కోరికను జీవించండి, ఆశీర్వదించండి. మాటల ద్వారా దేవుని సహాయం దయచేయండి. ఈ దినవతులకు ఇద్దరు గర్భంలో కలిసిపోయినగా అయితే మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులకు ఉంచి నీ సన్నిధిలో చిన్నముగా చేసే విధానం బట్టి కూడా నీకు వేలాది స్తోత్రములు తండ్రి. సహాయం దయచేయండి. మాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా మేము మహిమను అడుగుతున్నాం. వచ్చి వారిని సన్నిధి నడిపించుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తున్నాము అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనమును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రార్థన చేసు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ నామములో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, మా డ్యూటీలలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. శనివారము విజ్ఞాపన కూడిక ఈ విధంగా చేరి నేను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
పౌలు గారు ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. సువార్తను ప్రకటించుటకు నేను బాకీ ఉన్నాను అంటున్నాడు. నేను రుణస్థుడను. సర్వ ప్రజల కొరకు నేను రుణస్థుడను. ఎవరికోరికి? గ్రీసు దేశస్థులకును, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను. మార్కు సువార్త 16వ అధ్యాయములో మీరు సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి ఇదొక బాధ్యత. సువార్త అనేది రక్షించబడిన పిల్లలకు ఒక బాధ్యత. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను రుణస్థుడను. దేవుని పనిని ఆటంకించుటకు ప్రపంచ రాజులే ఎదుర్కొన్నారు, కానీ వారందరూ మన కాళ్ళ కింద ఉన్న సమాధి రాళ్ళల్లో నిద్రించుచున్నారు. సువార్త అయితే ప్రపంచం యావత్తు వినిపించబడుతూనే ఉన్నది. కనుక రక్షించబడిన పిల్లలు జీవితాలు మార్చబడిన పిల్లలు ప్రభుని గురించి ప్రకటించుట మానకూడదు. పౌలు గారిని అనానీయతో ఏమంటున్నాడంటే, ఇతడు నా సాధనము అన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు నా సాధనమై ఉన్నాడు. నా సాధనము పౌలును గురించి. అందుకనే నేను రుణస్థుడను. ఎందుకంటే దేవుడు తల్లి గర్భమున పడినది మొదలుకొని నేను అన్యులకు సువార్తను ప్రకటించాలని తల్లి గర్భములోనే దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు అంటాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి నన్ను కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని అయినను బయలుపరప అనుగ్రహించినప్పుడు నేను సంప్రదింపలేదు. నా తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? నేను అన్యజనులకు సువార్తను ప్రకటించాలి. పిలిచిన వాని గుణాతిశయములను
ప్రతి విశ్వాసి ప్రకటించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక సేవకుడే అనేది కాదు. చాలామంది సేవకుడు లేని బాధ్యత మనకెందుకప్ప అని నెపం చూపి పబ్బాలు గడుపుకుంటున్నారు. కానీ దేవుని లేఖనం ఏం చెప్తా ఉంది? మొదటి పేతురు పత్రిక 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటించబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ లేఖనం ఎక్కడ పెడతాడు వీడు? ఈ లోపాలు చూపేవాడు, తప్పించుకుని తిరిగేవాడు, లోపాలు చూపి పబ్బం గడిపేవాడు ఎలాగుంటాడు? పాపాత్మురాలైన స్త్రీ తన పాపపు కుండను ప్రభు పాదాల దగ్గర వదిలిపెట్టి తన నోట నుండి వచ్చిన మొదటి మాట ఏంటంటే, ఈయన లోకరక్షకుడు కాడా. ఆ స్త్రీ మాటను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అన్నమాట మనం చూస్తాం. సువార్త అనగా మంచి వార్త. ఎన్నో వార్తలు లోకములో మనం చూస్తూ ఉంటాం. అన్నిటికన్నా మించిన గొప్ప వార్త ఏంటంటే సువార్త. నేను బాకీ ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. సువార్త కొరకు నన్ను ప్రత్యేకించుకున్నాను అంటున్నాడు దేవుడు. రెండవ మాట, సువార్తను ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. దేవుని పిల్లలు ప్రతి క్షణము సిద్ధముగా ఉండాలి. రా అంటే ఎవరు రారు, మనమే వారి దగ్గరికి వెళ్ళాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలోని ఏం చదువుతామంటే, ఆయన సమరయ మార్గమున మరలా వెళ్ళవలసి వచ్చాను అనే మాట మనం చూస్తాం. ఫలితముగా సమరయ స్త్రీ రక్షించబడింది. మనమే వారి యొద్దకు వెళ్ళాలి. నీ జీవితములో, నీ కుటుంబములో దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యములను తెలపాలి. అయ్యా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. నేను నమ్మనప్పుడు నా పరిస్థితి బాగలేదు. యేసు ప్రభు వలన నా జీవితం మార్చబడింది, నా కుటుంబం మార్చబడింది. ఇప్పుడు ప్రశాంతకరమైన జీవితంలో నేనున్నాను. ప్రభు నమ్మనప్పుడు నా జీవిత విధానం మీకు తెలుసు కదా. సరే, ప్రకటించాలి. నేను సిద్ధముగా ఉన్నాను. దావీదు అనుచరులు ఏమన్నారంటే, 2వ సమూయేలు గ్రంథం 15:15లో, నీవు ఏమి సెలవిచ్చేదవో అది చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము అన్నారు. నువ్వేమి సెలవిచ్చేదవో ఆ కార్యము చేయుటకు, ఆ పని చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము. ముందు చెప్పాలా కదా, కాస్త చెప్పాలా కదా. అట్లా అకస్మాత్తుగా పోతే ఎట్లా? నేను కూడా సిద్ధపడలేదు కనుక ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని పోదాంలే అని కాదు. మొదటి పేతురు పత్రిక 3:15లో
మీలో ఉన్న నిరీక్షణను హేతువడుగు ప్రతి వానికిని ఎల్లప్పుడూ చెప్పుటకు సిద్ధముగా ఉండు. 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. మీలో ఉన్న నిరీక్షణ ఏమా నిరీక్షణ? క్రైస్తవుడు నిరీక్షణ కలిగినవాడు. ఏమా నిరీక్షణ? ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరుస్తాను. చూసారా? నేను ప్రభు దగ్గరికి వెళుతాను, నాకు పరలోకం ఉంది, నా ప్రభు రాబోతున్నాడు, నాకు ఒక నిరీక్షణ, నేను ఆయనను ఎదుర్కొంటాను. మీలో ఉన్న నిరీక్షణ. నేను ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరుస్తాను. హేతువడుగు ప్రతి వానికిని. మీరు ఇంత సంతోషంగా ఉన్నారు కదా, ఇన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా ఉన్నారే, ఇది దేవుని కృప అండి. ఆయన మా భారమును భరించుచున్నాడు, మమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు, ఈ శ్రమలలో మమ్మల్ని ఓదారుస్తున్నాడు. ఆయన ఉన్నాడు మాకు. ఆయన ప్రతిరోజు మమ్మల్ని ధైర్యపరచువాడు. సిద్ధముగా ఉన్న కన్యకలు పెళ్లి కుమారునితో ప్రేమ విందుకు వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనేటప్పుడు కేక వచ్చినప్పుడు కొనడానికి వెళ్ళారు. వారైతే విడిచిపెట్టబడ్డారు, వీరైతే పెళ్లి కుమారునితో అంతఃపురంలోనికి వెళ్ళారు. సిద్ధముగా ఉండాలి విశ్వాసం. అందుకే లూకాసు వార్త 21:36 మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము భూమి అంతటికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మెలకువగా ఉండి ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అంటుంది. శ్వాసి సిద్ధముగా ఉండాలి. మత్తయి సువార్త 22:4 విందు అంతయు సిద్ధముగా ఉంది, రండి అంటున్నాడు ఆయన. 3వ మాట, సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడను. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనములోనే నేను సిగ్గుపడను. ఎందుకంటే యేసు ప్రభు ఎరగనప్పుడు వ్యభిచారిణిగా, దొంగగా, ద్రోహిగా, సమాజాన్ని, కుటుంబానికి బాధాకరమైన స్థితిలో నేను జీవించాను. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చేశాడు. యేసు ప్రభు నా పాపాలను క్షమించాడు. యేసు ప్రభు
నాకు పరలోక రాజ్యములో కూర్చోబెట్టి ఆయనని గురించి ప్రకటించడానికి నేను సిగ్గుపడను. విశ్వాసీ జీవితములో ఆయన గుణాతిశయములను ప్రకటించాలి. సిలువలో జరిగిన ఆయన కార్యమును ప్రకటించాలి. ఆయన ప్రేమను ప్రకటించాలి. విశ్వాసీ జీవితములో సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడను. ఎందుకంటే సువార్త ప్రకటించు వారి పాదములు సియోను కొండ మీద నిలుచు పాదములు సుందరములై ఉన్నవి అంటున్నది బైబిల్. దేవుని వాక్యాన్ని ప్రకటించే పాదాలు, సువార్తను ప్రకటించే పాదాలు. నేను సిగ్గుపడను. మహాసమాజములో నీవు నా కట్లు విప్పి ఉన్నావని నేను మహాసమాజానికి నేను తెలియజేస్తాను. 116వ కీర్తన. వచనం. నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనే ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను. యెహోవా నామమున ప్రార్థన చేయుదును. ఆయన ప్రజలందరి ఎదుట 2000 దయ్యాలు పట్టినవాడు మార్పు పొంది ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపడ్డారట. వీడు సమాధులలో ఉండేవాడు కదా, వీళ్ళింటి వారు వేలాది రూపాయలు తెచ్చి ఎన్నో ఇనుపపు గొలుసులతో కట్టేసిన తుత్తునీళ్ళుగా చేసేవాడు కదా. ఒంటి మీద బట్టలు కూడా ఉండేటివి కాదు కదా. వీడు ఏంది? నా జీవితాన్ని ప్రభు మార్చాడయ్యా. ఆశ్చర్యపడ్డారు. నీ సాక్ష్యము వలన, నీ జీవిత విధానము వలన, నువ్వు ఉంటున్న స్థలములో నీ ప్రవర్తనను బట్టి వారు దేవుని మహిమపరచాలి. పౌలు గారు అదే కదా, మునుపు పాడు చేసిన మార్గమును ప్రకటించుచున్నాడని వార్త విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచెరి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 23 నుండి, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన సంఘమును లేదా మార్గమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. నన్ను బట్టి, నా మార్పు విధానమును బట్టి, నా జీవిత విధానమును బట్టి
నా జీవితంలో ప్రభు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వీడు పరిశుద్ధులను హింసెట్టినవాడు కదా, వీడు సంఘాన్ని పాడు చేసినవాడు కదా, వీడు యేసు ప్రభునకు విరోధముగా అనేక పనులు చేయడానికి ప్రభుత్వం ద్వారా అనుమతి కూడా పొందినవాడు కదా. ఇప్పుడు ఇందులో యేసే క్రీస్తై ఉన్నాడని ప్రకటించుతున్నాడు. యేసు క్రీస్తు గొప్పవాడు. మతము కాదు, మార్గము యేసు ప్రభు. మతం మార్చుట కాదు, మనసులను మార్చుతాడు ఆయన. యేసు ప్రభు నమ్ముట వలన ప్రపంచములో దుర్మార్గులు సన్మార్గులు గాను, వ్యభిచారులు సంసారులు గాను, అనీతిమంతులు నీతిమంతులు గాను, పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. నేను సిగ్గుపడను. నీ ఆధ్యాత్మిక జీవితంలో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయకారం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడినది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇర్మియా కన్నీరు గార్చే ప్రవక్త అంట. తన ప్రజల కొరకు కన్నీళ్లు కార్చువా. కానీ ప్రభును గురించి ప్రకటించుట నేను మానలేదు అన్నాడు. నేను ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ. సువార్త అంటే బూర పట్టుకొని తిరగడం కాదు. ఒకసారి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఈరోజు మనం సువార్తను ప్రకటించడానికి వెళ్దాంరా అన్నాడు. ఆ లండన్ మహానగరం అంతా తిరిగి వచ్చారు. యాడే కానీ ఒక పాట కానీ ఒక ప్రసంగం కానీ చేయలేదు. ఇక ఆత్రగాళ్ళు ఊరుకుంటారా? సువార్త అంటే ఒకసారి కూడా వాక్యం చెప్పలేదు, ఇదేం సువార్త అంట. దైవజనుడు ఏమన్నాడంటే, మన నడకే ఒక సువార్త అన్నాడు. మన మార్పే ఒక సువార్త అన్నారు. మన పలుకే ఒక సువార్త. పగలు ఒక రకం, రాత్రి ఇంకో రకంగా ఉండకూడదు. సరే, చెప్పేది నీతి వాక్యాలు, దూరేది దొమ్మరు గుడిసెలు అన్నట్లుగా జీవించకూడదు. నీ సాక్ష్యము, నీ సాక్ష్య విధానము సువార్త ప్రకటించుచున్నాడనే మాట విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచింది. యోసేపును బట్టి పోతీఫెరు ఇంటిని ఆశీర్వదించాడు. యాకోబును బట్టి లాబాను ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. మరి నిన్ను నన్ను బట్టి కొందరైనా దేవుని మార్గంలోకి వస్తున్నారా?
అయినయ్య మార్పు పొందినప్పుడు 2 పట్టణ ప్రజలు దేవుని తట్టు తిరిగారు అంట. ఒకరు కాదు, ఇద్దరు కాదు. యోనా ప్రకటన విని 1,20,000 గల పట్టణము రక్షణ పొందింది. చూసారా నీ ఆధ్యాత్మిక జీవితం? నాకు శ్రమ, ఆయన మాట ఎత్తకపోతే నాకు శ్రమ అన్నాడు. నేను ఊరుకుండలేను అన్నాడు భక్తులు. మరొక మాట ఏమన్నాడంటే, సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం అన్నాడు. 9:16లోని 1 కొరింథీ పత్రిక 9:16, సువార్తను ప్రకటించుట నా జీతం. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు తన బెడ్రూములో ఒక లావు అక్షరాలతో ఒక మాట రాసుకున్నాడు. నేను సువార్త ప్రకటించని ఎడల ఈ దినము నేను నిద్రపోను అని రాసుకున్నాడు. బెడ్రూమ్లో అక్షరాలు హెచ్చరిస్తూ ఉంటాయి. మన క్యాలెండర్ తీసుకున్న బయట విశ్వాసులు ఏమంటారంటే, ఒరే ప్రతిరోజు నీ క్యాలెండర్ మమ్మల్ని హెచ్చరిస్తుందిరా అంటారు. ఎట్లా అని, 2 మాటలు పెట్టావు కదరా, ఈ దినం మీరు బైబిల్ చదివారా, ప్రార్థన చేశారా అని. అవి నన్ను ఎంతగానో బలపరుస్తున్నాయిరా అంట. పని ఒత్తిడి వలన మర్చిపోతే ఆ క్యాలెండర్ హెచ్చరిస్తుందంట. ఈ జార్జ్ ముల్లర్ గారు కూడా మర్చిపోయారు. అసలే వర్షాకాలం. ఒక యవనస్తుడు బస్ కోసము వీధులైట్ కింద ఈయన రైన్ కోట్ వేసుకొని ఆ యవనస్తుని దగ్గరికి వెళ్ళి, బాబు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అంటే, ఏంది పోయా, నేను బస్ కోసం ఎదురు చూస్తున్నాను, నీ పని ఎదురు చూసుకోకు అంటే, నా పని అదే బాబు అని ప్రభుని గురించి చెప్పి వెళ్ళిపోయి 10 నెలల తర్వాత, అయ్యా ముల్లర్ గారు తలుపు తీయండి అంటున్నాడు మధ్యరాత్రి. ఏమి అంటే, ఒక వీధి లైట్ కింద నువ్వు ప్రభుని గురించి చెప్పావే, ఆ యవనస్తునని, ఆయన పెద్ద పారిశ్రామికవేత్త, నేను ఇప్పుడు ప్రభుని అంగీకరించాను, ఆత్మీయంగా బలపడటకు మరిన్ని విషయాలు తెలియజేయండి అని వచ్చారు. కనుక నాకు జీతం ఏదంటే సువార్త ప్రకటించాలి. అక్కడే అంటున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట అది బలము అన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు విరుద్ధంగాను కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించచ్చు. ఎందుకు సిలువ వేయబడ్డాడో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15
3వ వచనం, నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడ్డాడు. సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. రోమా 4:25లో మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. సువార్త ప్రకటించుట నాకు అప్పగించబడి ఉంది అంటాడు పౌలు గారు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన సువార్తను ప్రకటించుటకు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా, మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును రక్షకుడు ప్రత్యక్ష వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనల్ని రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నియమించబడితిని. నన్ను నియమించుకున్నాడు ఆయన. కనుక రక్షించబడిన పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితములో సువార్తను ప్రకటించుటకు నేను రుణస్థుడను. గ్రీసు దేశస్థులకును మూఢులకును సర్వ ప్రజలకును సువార్తను ప్రకటించుట నా ధ్యేయము అన్నాడు. సువార్తను ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అన్నాడు. దావీదు అనుచరులు నీవేమి సెలవిచ్చేదవో ఆ మాట చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము అన్నాడు. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటిస్తే నాకు జీతము అన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. సువార్తను ప్రకటించవలసిన భారము ఆయన నన్ను నియమించుకున్నాడు. కనుక రక్షించబడిన పిల్లలు పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నాం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు.
అయినా దీవించండి, వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. వదిన కుమారుడు కుమార్తెను దీవించండి, వారి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. హేమవతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతాం. శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత ఆయన జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం పెడతాయి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టును కూడా జీవించండి. ఆయన ఎలెంట్లో డ్యూటీ చేస్తున్నాడు. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. ఆ యవనస్తుని జీవితంలో, ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు దీవించండి. మరి ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. జాకోబు అయిన భార్య కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. నరసింహ అయిన భార్య పిల్లలు మీరు దీవించండి. తల్లిదండ్రులను, చెల్లాయి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాము. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలను దీవించండి. ఓబయ్య అయిన భార్య పిల్లలను దీవించండి. పిల్లల పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవటం కృపను దయచేయండి. బత్తల దేవదానం అయిన భార్య, అలాగే రంగా అయిన భార్య పిల్లలు, మునిస్వామి అయిన భార్య పిల్లలు, టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మీ కృపను దయచేయండి. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లిదండ్రులు, తోబుట్టును దీవించండి. ఆయన దేవుని సన్నిధికి వచ్చి సంతోషించుటకు మీ కృపను దయచేయండి. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మరి ఇస్సాకు కుటుంబం కొరకేమో ప్రార్థిస్తున్నాం. చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అయిన భార్య మరి ఇస్సాకు శ్వేతాలను దీవించమని అడుగుతాం. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరి ఏమేమి భర్త వారి సంతానం దీవించండి. ఇన్నయ్యను దీవించండి. ఇన్నయ్య ఈ మధ్య రావడం లేదు, మీరే కార్యం జరిగించమని అడుగుతాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని కూడా దీవించండి. అలాగే యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సోదరిమణులు, అలాగే తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్దవాడు 10 పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఆనందమైన భార్య పిల్లలు, అబ్రంగారు అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని కూడా యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతాం. సహాయమును మీరు దయచేయండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించి మహిమ పొందండి. ముఖ్యంగా మా ప్రియులు దొరైస్వామి, కృపమ్మ, అలాగే కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయనకు పరీక్షలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయి. ఆ యవనస్తుని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతాం. పంట పొలాలను దీవించండి. మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను, 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతు కట్టుటకు మీ కృపను, నిన్నటి దినమున మరి సొంత ఖర్చులతో చేసిన ప్రేమ విందును బట్టి కూడా మీకు దీవించండి. అలాగే కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. మరి దొరస్వామి యొక్క తోబుట్టులను దీవించమని అడుగు. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. సహోదరి కుమారికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య, వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. నైనా
వారి యొక్క హృదయ కోరిక నెరవేర్చండి. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అనుదిన ప్రయాణములో అధికారులు అనధికారుల మధ్య సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. కిరణమై తల్లిని, అన్న కుటుంబాన్ని కూడా దీవించండి. తుఫాను పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. మరి గంధం కృపాసుందరి యవనస్త్రాలు రక్షించబడిన బిడ్డ నైనా మీ కృపను దయచేయండి. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. ఆ యవనస్త్రాల పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతుంది. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వారు తీర్చటం కూడా మీ కృపను దయచేయండి. మరి ఆశిస్తున్నాం ఈ నెలలో సహోదరి కుమారికి ఆసుపత్రి చూపించాలి, అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని అడుగుతుంది. నా ఆధ్యాత్మిక జీవితంలో కూడా లోకం వైపు, లోక ఆకర్షణకు, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో మరి నడుచుటకు మీ కృపను దయచేయండి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుపరచండి. భూమి మీద నివసించినంత కాలము నీకు మహిమకరంగా జీవించుటకు మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లల తల్లిని దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. తాగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె భర్తను బట్టి మీకు స్తోత్రములు. దేవా, వారి యొక్క దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. సహాయమును మీరు దయచేయండి. దివ్య కిషోరుల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. వారు కూడా దేవుని మందిరానికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. జూటు రేలియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బీసిసాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి పనులను దీవించండి. తగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. నందిపాడు ఆలస్యమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. స్వరూపక్క పెద్ద కుమారుడు, భార్యను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో వారి దాంపత్యమును దీవించారు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. ఇద్దరు కుమారుల జీవితాలలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. కమలమ్మ మీ భర్తను దీవించండి. సంతాన విషయంలో కూడా మీ కృపను దయచేయండి. నైనా ఈ కాలనీలోని ప్రతి కుటుంబంలో కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. మరి గంధం గ్రేసమ్మ కుమారుడు అయిన భార్య పిల్లలు, కుమార్తె భర్త సంతానం కూడా దీవించండి. కొడక లేసన్న గారు అయిన భార్య, వారి కుటుంబ సభ్యులను దీవించండి. పారస్ రవి సార్ అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. పోలీస్ విజయుడు ఆయన భార్య, కుమారుని దీవించండి. రాజయ్య రెండవ అక్క పిల్లల కుటుంబాలను దీవించండి. తిమోతి, రామగళ్ళ తిమోతి, మనోహర్, వార్తం, కరుణాకర్, భూషణం, అలాగే రాజన్న, సురేష్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. రాజన్న కుమార్తె వివాహం ఈ నెలలో 10, 11 మరి చక్కగా జరుగుటకు కూడా మే నెలలో చక్కగా జరుగుటకు కూడా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. శాంతమ్మ వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న యేసు కరణమ్మక్క దీవించండి. పాల్ షారోనమ్మను దీవించమని అడుగుతుంది. అమ్మాయి డాక్టర్గా సిద్ధపడుతుంది. మీ కృపను దయచేయండి. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు దీవించండి. కుమారుడు 10 పరీక్షలు రాశాడు.
మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సుందరైన భార్య కుమారుడు కుమార్తెను మీరు దీవించమని అడుగుతాం. నిసి సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. రాజమ్మక్క భర్తను బట్టి కుమార్తెను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. తండ్రి మీకు స్తోత్రములు. సాత్రి చిట్టిబాబు అయిన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. రాజశేఖర్ అయిన భార్య వారి సంతానాన్ని దీవించండి. అలాగే సోదరి మనుల తల్లిని కూడా దీవించండి. సాయిబండి రాజరత్నమన్న కుటుంబ సభ్యులను దీవించండి. చిట్రన్న కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన సాగిబడిన బిషప్ రమణ కుమారి పెద్ద కుమార్తె మరి మేనియంలో పరీక్షలు ఉన్నాయి. స్వర్ణకు అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయమును మరి దయచేయమని కూడా అడుగుతాం. శ్వేత సన్నీలను దీవించండి. వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు. ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. యోహాను భారతి పిల్లలను దీవించండి. మరేమో భర్త వారి కుమారుని దీవించండి. అలాగే కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోతురై రాజయ్య అయిన భార్య కుమారుడు కుమార్తెను దీవించి మీరు మహిమ పొందండి. పిల్లలను పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, మీ కృపను దయచేయండి. రెండోవాడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, మీ కృపను దయచేయండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దయచేయండి. ముఖ్యంగా రాముగల రత్నకుమార్ కళా మేడాన్ని బట్టి కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సండే స్కూల్ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈస్టర్ మరి గుడ్ ఫ్రైడే దినమున తప్పిపోయిన కుమారుని గురించి చక్కగా షిఫ్ట్ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. రేపు జరుగుతుండగా మరో కార్యక్రమాన్ని కూడా దీవించండి. మరి ఇంటిపైన నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నారు, ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. బేబీ తల్లిని చెల్లాయిని అలాగే తమ్ముని కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. రాజయ్య తోబుట్టులను కూడా దీవించండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దయచేయండి. గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద కుమారుడు అయిన భార్య సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. పెద్దల్లుడు కుమార్తెలు కుమారుని కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతాం. రెండవ కోడలు పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రములు. వారి పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవటకు మీ కృపను దయచేయండి. ఈటే దాస్ శాంతమ్మ కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. తల్లిని బట్టి మీకు స్తోత్రములు. అన్నను బట్టి సోదరులు సోదరిమణులు వారి కుటుంబ సభ్యులు దీవించండి. కుమారుడు కూడా 10 పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరే అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే గంధం సువార్తమ్మ సిమియోన్ అయిన భార్య పిల్లలను దీవించండి. అనరమ్మ కుమారులను దీవించండి. విమలమ్మ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. తిప్పన్న అయిన భార్య పిల్లలు బట్టి మీ స్తోత్రములు. కుమార్తె కుటుంబం మరి వివాహం వచ్చే ఆదివారం నుండి అలాగే ఆది సోమ చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ భర్తల దేవదాస్ అయిన భార్య కుమార్తెలు కుమారుని మీరు దీవించండి. తల్లిని బట్టి మీకు స్తోత్రములు. దేవకుమార్ అయిన భార్య పిల్లలను మీరు దీవించండి. భార్య విషయంలో గొప్ప ప్రమాదం నుండి తప్పించారు, మీకు స్తోత్రములు. అమ్మాయికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థత దయచేయమని కూడా అడుగుతున్నాను. అయ్యా మీకు స్తోత్రములు. మీ కృపను దయచేయండి. సంఘానికి అప్పుడప్పుడు కొత్తగా వస్తున్న వారిని కూడా మీరు దీవించండి. సంఘము దినదినము క్షమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో ఎదురుగా ఉన్న స్థల విషయంలో పైన గోడల నిర్మాణము కట్టి అలాగే బాత్రూములు కట్టాలి, మీ కృపను దయచేయండి. అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్యామలమ్మ కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె భర్త సంతానం దీవించండి.
రెండవ కుమార్తె ఏమో భర్తను దీవించండి, సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. బబ్బులు, దీప్తి వారి కుమారుని దీవించండి, కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతారు. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. బిందు ఆమె భర్త వారి సంతానాన్ని కూడా దీవించండి. యేసు ప్రభువు ఆవుల వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నా. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానమును దీవించి మహిమ పొందండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. వారు బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. అలాగే జాన్ నెల్సన్ జీవితములో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రములు. ఆయన జీవితములో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. పాల్ గారు అయిన భార్య పిల్లలను, ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచర్యను కూడా దీవించమని అడుగుతారు. స్థానిక సంఘాలను బట్టి మీకు స్తోత్రములు, పెద్దలను బట్టి మీకు స్తోత్రములు. బాధ్యత కలిగి సేవ చేస్తున్న ప్రతి వారిని దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు. మా యాడికి మండలం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా తాడపత్రి నియోజకవర్గం మేము ప్రార్థిస్తున్నాం. మా జిల్లా కలెక్టర్ను కార్యాలయం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్ల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రధాని గారిని, రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సైనిక పటాలను దీవించండి. యేసు ప్రభు ఆ ప్రపంచ దేశాలను దీవించండి. ప్రపంచ నాయకులను దీవించండి. యుద్ధ మేఘాలు అలుముకొని ఉంటున్నాయి. ఇవన్నీ నా రాకడకు సూచన అన్నారు. మా ఆధ్యాత్మిక జీవితంలో లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. బైబిల్ చేతబట్టిన దినం మొదలుకున్న నేటి వరకు మా కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రోత్సహించి అనేక స్థలాలలో సువార్తను, దేవుని వాక్యం ప్రకటించుటకు ప్రోత్సహించిన ప్రతి వారిని దీవించండి. ఆర్థికంగా సహాయపడిన ప్రతి వారిని దీవించండి. నైనా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ సేవ మరింత విస్తరించినట్లుగా మీ కృపను దయచేయండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ రాత్రి మీరు మహిమ పొందండి. రేపటి పని కొరకై సిద్ధపరచండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.